ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తాం, కంటి మీద నిద్ర లేకుండా. ఎంతో వేదన, ఎంత వేదనకరమైన ప్రార్థన చేశారు అంటే ఆయన చెమట రక్తముగా మారిందంట. అంత వేదనలో ప్రార్థన చేస్తూ చివరికి తెల్లవారుజామున 3 గంటలకి ఆయన బంధిస్తారు సైనికులు. మొట్టమొదటిసారిగా ఆయన హృదయానికి తగిలిన దెబ్బ ఏంటి అంటే, తను నమ్మినటువంటి శిష్యుడు ఇస్కరియోతు యోధ వచ్చి ముద్దు పెట్టి ఆయన్ని అప్పగిస్తాడు. అంటే ముద్దు పెట్టి మోసగిస్తాడు. మోసకరమైనటువంటి ముద్దుతో యేసు ప్రభువారు హృదయానికి గాయం చేశారు. అటు తర్వాత ఆయన బంధించి ఆయన్ని అన్నా దగ్గరికి తీసుకెళ్తారు. ప్రధాన యాజకులైనటువంటి కయప్ప దగ్గరికి తీసుకెళ్తారు. ఆ తర్వాత మహాసభయుడికి తీసుకెళ్తారు. ఆ తర్వాత పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. అటు తర్వాత హేరోదు దగ్గరికి తీసుకెళ్తారు. అటు తర్వాత ప్రజల ముందుకు తీసుకొస్తారు. 7 సార్లు 7 ప్రాంతాల్లో వివిధ రకాలుగా హింసించబడిన తర్వాత, ఆయన విచారణ చేయబడిన తర్వాత మరి పిలాతు అంటాడు, లేదు ఈయనలో ఏ దోషం కనపడలేదు, ఈయన నేను కొరడాలతో కొట్టించి మీరు చేసినటువంటి అభియోగాలకు, మీరు చేసినటువంటి నేరారోపణలకు ఇతను నేను కొరడాలతో కొట్టించి విడిచిపెడతాను అంటాడు. కానీ ప్రజలు అంటారు, లేదు లేదు లేదు, ఇతను సిలువేయాలి అని కేకలు వేస్తాడు. అందుకే ఒక మాట రాయబడింది, ప్రజల కేకలే చివరికి గెలిచెను. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత అప్పుడు యేసు ప్రభువారిని పిలాతు మరి కొరడాలతో కొట్టడం నిమిత్తం సైనికులకి అప్పగిస్తారు. మనం రాత్రి వీడియోలో చూసాం ఎంత భయంకరంగా ఆయన కొట్టారు అంటే, కొరడాలతో యేసు ప్రభువారి శరీరం ఎంతో సున్నితమైనది. ఆయన గురించి ఒక మాట రాబడింది, ఆయన జెంటిల్నెస్, ఎంతో సున్నితమైన శరీరం కలిగినటువంటి ఆయనకి మరి గట్టు లాంటి లేదా రాయి లాంటి మనసు కలిగినటువంటి సైనికులు, రోమా సైనికులు ఆయన బలంగా కొరడాలతో కొట్టినప్పుడు ఆ కొరడాల చివరిలో ఉన్నటువంటి మరి గాలాలు, ఇనప గాలాలు లేకపోతే మరి సీసం పెంకులు ఆయన శరీరాన్ని గుచ్చుకొని మరి శరీరంలో గాయాలు పడుతూ ఉన్నమాట. ఆయన శరీరం అంతా కూడా కొరడా దెబ్బతో మరి దున్నబడిను అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శరీరంతో కొరడా దెబ్బలు కాకుండా అనేక మంది సైనికులు అవమానించి గుద్ది, ఆ తర్వాత ఉమ్మి వేసి ఆయన్ని గేలి చేసి ఎన్నో అనరాని మాటలు అన్నారు. ఆయన గురువారం మరి మేడగదిలో శిష్యులందరితో కలిసి పస్కా విందు భోజనం చేస్తారు. ఆ తర్వాత ఆయనకి భోజనం లేదు, ఉపవాసంతో ఉన్నాడు, రాత్రి నిద్ర లేదు, ఆయనకి శరీరం అంతా అలసిపోయింది. ఆ తర్వాత వీళ్ళు చెప్పిన వినే పరిస్థితులు లేదు. ఒక రకంగా మరి మూర్ఖమైనటువంటి తోడేళ్ల మధ్యలో దొరికినటువంటి ఒక లేత గొర్రె పిల్లవలే యేసు ప్రభువారు ఉన్నారు. వారు మూర్ఖంగా కొడుతూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. అటు తర్వాత తనదు కాని భారమైనటువంటి సిలువని ఆయన పైన వేశారు. తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ భారమైన సిలువని మోయలేక మోస్తూ వెళ్తున్నారు. మధ్యలో ఆ కల్వరి మార్గంలో, గొల్గోతా మార్గంలో మరి గబ్బతా అనే స్థలం దగ్గర ఆయన పడతారు. 2 సార్లు ఆ సిలువని మోయలేక పడిపోతారు. పడిపోయినప్పటికీ కూడా మూర్ఖమైనటువంటి దుర్మార్గులైనటువంటి రోమా సైనికులు ఆయన విడువక మరలా లేపి ఆ భారమైన సిలువని ఆయన పైన మోపి మరలా మోపించుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటే అనేక మంది, ఏ జనులైతే ఆయన్ని అంతకు ముందు ఆదివారం మరి హోసన్నా జయమే, హోసన్నా వచ్చి మమ్మల్ని రక్షించు, హోసన్నా జయమే, హోసన్నా జయమే అన్నటువంటి ఆ జనుల నోట్లో నుంచి ఓ అంటున్నారు, ఆయన దూషిస్తూ ఉన్నారు, ఆయన తిడుతూ ఉన్నారు. వీడెంత దుర్మార్గుడు, అందుకే ఇంత కఠినమైన శిక్ష వేస్తున్నారు అన్నారు. ఈయన ఎంత మరి పాపం చేశాడు, అందుకే ఇంత దుర్మార్గమైన శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు అన్నారు. అటువంటి వారు తిడుతూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. చివరికి ఆయన తీసుకెళ్లి సైనికులు ఆయన పై వస్త్రాన్ని చించి వేశారు. ఆయన వస్త్రహీనుడుగా చేసి
ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు. తర్వాత శరీరం అంతా కూడా మిట్ట మధ్యాహ్నం మరి 9 గంటలకి ఆయన సిరివేసినప్పుడు ఆ ఎండకి, గాలికి, వేడి గాలికి శరీరం అంతా రక్తం కారిపోయి ఆ వేడికి ఆరిపోయి అట్టగట్టినట్టుగా అయిపోయింది. ఇక ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తమై ఆ ఎండకి గాలికి ఎండిపోయి ఎంతో వేదన, ఎంతో బాధ, నడినెత్తి నుంచి అరికాల వరకు కూడా ఆయనకి ఏ స్థలం విడువబడలేదు, రక్తసిక్తంగా మారిపోయాడు. అటువంటి వేదనలో ఆయన శిలువలో వేలాడబడుతూ ఉంటే ఒక్కరు కూడా జాలి చూపించలేదు, కానీ ప్రతి ఒక్కరు ఆయన అవమానిస్తున్నారు. ఓ నువ్వు రాజు అన్నావు కదా, ఓ నువ్వు కుంటివాళ్ళు బాగు చేసావు కదా, నువ్వు స్వస్థపరిచావు కదా, ఇదిగో ఈ మందిరాన్ని పడేయండి, నేను 3 రోజులు తిరిగి కడతానన్నావు కదా, నువ్వు నిజంగా దేవుడు అయితే దిగిరా 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 అంటున్నారు. ఆ తర్వాత ఈ వెర్రివాడరా అని అనేక మంది హేళన చేస్తున్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. తన శరీరంలో గాయమైంది, తన మనసులో గాయమైంది, తను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో యేసు ప్రభువు ఈ మాటను చెబుతున్నాడు. ఏంటో తెలుసా? ఏం చెబుతున్నాడు తెలుసా? తండ్రి వీరిని క్షమించు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో మనం తప్పు ఉన్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఏదైనా ఒక తప్పు చేసినట్లయితే మనం ఏం చెబుతాం? క్షమించం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. లేదు వాళ్ళు తప్పు చేశాడు, నువ్వు చేసిన తప్పు మాత్రం బయట పెట్టుకో. కానీ వాడు చేశాడు, తప్పు చేశాడు, తప్పు 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 ఒప్పుకో అంటా ఉంటాం. యేసు ప్రభు వారిని అన్ని విధాలుగా హింసించారు, అవమానపరిచారు, బాధపరిచారు, కొట్టారు, తిట్టారు, తన్నారు, ఆయన గడ్డాన్ని లాగారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఒక్క వ్యక్తి కూడా జాలి చూపినటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన నోట నుంచి ఒక మాట వస్తుంది. అదేనంటే తండ్రి వీరిని క్షమించు. ఆమేన్, హల్లెలూయా. ఎంత దయగలిగిన హృదయం ఆయనది గమనించండి. ఎంత ప్రేమతో నిండుకున్నటువంటి హృదయం ఆయనది గమనించండి. ఆయన ఎంత కరుణ కలిగినటువంటి దేవుడు ఒకసారి మీరు ఆలోచించండి, గమనించండి. ఈ మాటని వాస్తవానికి ప్రార్థనగా మనం భావించవచ్చు. ఎందుకు అంటే తండ్రికి కుమారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎక్కడుండి? సిలువలో వేలాడుతూ, ఆకాశానికి భూమికి మధ్యలో గాలిలో వేలాడుతూ ఉన్నాడు ఆయన. అంటే నిలువ స్థావరం లేదు. చాలా మంది అంటారు, అరే ఏదైనా కొంచెం సాయం చేయి, ఏదైనా సాయం చేయి, ఉండు నాకు కొంచెం సమస్యలు ఉన్నాయి, అవన్నీ తీరాలి, ఉండు నాకే కొంచెం స్థానం లేదు, నేను సెటిల్ అయ్యాక నీకు ఏదైనా చేస్తాం అంటారు. కానీ యేసు ప్రభువుకి కాలు మోపటానికి కూడా లేకుండా ఆయన ఆకాశంలో అంటే గాలిలో శూన్యములో వేలాడి తీశారు. అక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ఎప్పుడైనా మనం ఏం చేస్తాం? ఎవరి కోసం చేసుకుంటా ఉంటాం? మన కోసం మనం చేసుకుంటాం, లేకపోతే మన కుటుంబం కోసం చేస్తాం, మన వాళ్ళ కోసం చేస్తాం. కానీ అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఇతరుల కోసం, తనని హింసించిన వారి కోసం, తనను బాధ పెట్టిన వారి కోసం, తనను తిట్టిన వారి కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, అది ఎంత పవర్ఫుల్ ప్రార్థన. అంటే బాధల్లో, కష్టాలు ఎవరైతే నిన్ను హింసించారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను కొట్టారో, తిట్టారో, ఎవరైతే నిన్ను హీనంగా చూశారో అటువంటి వారి మీద ఎప్పుడు పగడించుకోవాలా, ఎప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలా, ఎప్పుడు వాళ్ళకి తగిన చేయాలని నిత్యం ఆలోచిస్తూ ఉంటాం మనుషులుగా. కానీ యేసు ప్రభువు ఒక పాఠం మనకు నేర్పుతున్నాడు. అదేంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొని ఎవరైనా నీ శత్రువులు నీకు ఉన్నట్లయితే, నేను అవమానపరుస్తున్నట్లయితే, బాధపరుస్తున్నట్లయితే వారిని నువ్వు తిట్టకూడదు. హల్లెలూయా. వారు చేసినట్టు నువ్వు వారికి చేసినట్లయితే వారికి నీకు ఎటువంటి తేడా లేదు. గమనించండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా యేసు ప్రభు వారు కూడా వాళ్ళను తిట్టినట్టు ఈయన కూడా తిట్టడం ప్రారంభిస్తే అప్పుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కానే కాదు. అటువంటి స్థితిలో కూడా ఆయన అంటున్నాడు, తండ్రి వీరిని
క్షమించు. అది మొదటిసారిగా క్షమాపణ గురించి అడిగాడు. రెండోదిగా చూడండి, చాలా ఆశ్చర్యమైన మాట. అది అసలు ఎవరు చెప్పరు. రెండో మాట ఏమన్నాడు ఆయన? ఎందుకంటే దానికి ఒక రీజన్ కూడా ఇస్తున్నాడు మన దేవుడికి. ఈయనకు నువ్వు సాయం చేయాలి. ఉదాహరణ తెచ్చాను అనుకోండి, ఒక పిల్లోడు తెచ్చాను అనుకోండి, ఇదిగో ఈయనకు నువ్వు సాయం చేయాలి అన్నా అనుకోండి, విన్నోళ్ళు ఏమంటారు, ఈయనకేం బాగానే ఉందిగా, ఆస్తుంది, అంతస్తుంది, ఇల్లు ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటారు. కానీ ఏం చెప్తారు, నువ్వు ఈయనకి ఎందుకు సాయం చేయాలంటే బికాస్ కారణం ఏంటంటే ఇదిగో ఇది రీజన్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రిని ప్రార్థించడమే కాదు కానీ, ఆయన క్షమించమని అడగడమే కాదు కానీ, ఆయన క్షమించడానికి ఒక కారణాన్ని కూడా చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా తండ్రి కూడా నేను క్షమించను అని చెప్పడానికి లేదు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఎవరైనా రికమెండేషన్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఈయనకు నువ్వు ఇది సాయం చేయాలి, ఉద్యోగం తేవాలి అంటాం. తర్వాత మళ్ళీ ఏమంటాం? ఎందుకంటే బాగా కావాల్సిన వాడు, మంచోడు, నమ్మకస్తుడు అనగా ఏమంటిది? ఇక తప్పించుకోలేదు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ప్రార్థన ఏమన్నాడంటే, తండ్రి వీళ్ళని క్షమించు, ఎందుకంటే వీరికి తెలివి లేదు. మన మాట చెప్పాలంటే వీరికి తెలివి లేకనే చేస్తున్నారు వీళ్ళ పనులు. వీళ్ళకి తెలివి లేదు. ఎందుకు? వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. ఎందుకు తెలివి లేదంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఇంకా జ్ఞానము లేదు, వాళ్ళకి మనోనేత్రాలు తెరవబడలేదు. ఏమైనా హల్లెలూయా. చాలాసార్లు నా జీవితంలో కూడా ఎంతో మంది మరి అపహసించినప్పుడు, ద్వేషించినప్పుడు, లేదా అపాయం చేసినప్పుడు నేను క్షమిస్తూ ఉంటాను. క్షమించినప్పుడు అప్పుడు ఆ తర్వాత చెబుతుంటారు, వాళ్ళకి తెలియదులే పోనీ అనుకుంటారు. తెలియదులే పోనీ. ఎవరైనా తప్పు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఆ తప్పు వల్ల వచ్చేటువంటి శిక్ష ఏంటో తెలియక వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే శిక్ష చేసేటప్పుడు కూడా కోర్టులో ఒక మాట అడుగుతాడు, నువ్వు చేసినటువంటి ఈ తప్పు ప్రీ ప్లాన్డ్ క్రైమ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ క్రైమ్. అంటే ఏంటి? అనుకోని విధంగా నువ్వు హత్య చేసావా, లేదా ముందుగానే ప్రణాళిక వేసుకొని ఆలోచించి సిద్ధపడి ట్రైనింగ్ అయ్యి ప్లాన్ చేసుకొని చంపావా? ఈ రెండింటిలో ఏది డేంజరు? ప్లాన్ వేసుకొని ఆలోచించి చంపేయాలి కాబట్టి నువ్వు ఈ హత్య చేసినందుకు నీకు ఉరి శిక్ష వేస్తున్నాము అంటాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ అనుకోని విధంగా ఏది కనుకలో చనిపోయాడు అంటే, నువ్వు అనుకోని విధంగా చేశావు అంటే ఏంటి? నువ్వు హత్య చేయాలని చేయాల. హత్య చేస్తే ఎంత ఘోరమైన నీకు తెలుసు కాబట్టి ఆ తప్పుని క్షమించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ప్రభువు మాట్లాడిన మొట్టమొదటి మాటలో క్షమాపణ, క్షమించే గుణం. నేను తండ్రిని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రభువా వీళ్ళని క్షమించు. కారణం ఏంటంటే వీళ్ళకి తెలివి లేదు కనుక వీళ్ళకి తెలివి లేదు కాబట్టి వాళ్ళ మనోనేత్రాలు వెలిగించు, వారిని క్షమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో క్షమించాలి అంటే ఏం కావాలి? రెండు విషయాలు కావాలి మనకి. ఈ రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రెండో మాట చెప్పేవాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు. ఒకటి, ఒక వ్యక్తిని క్షమించాలి అనుకున్నట్లయితే మన సంఘంలో కూడా చాలా మంది క్షమించుకోలేక సంఘాలనే మానేశారు. అంటే మేము కూడా సంఘానికి వస్తే మాకు శత్రువులు అక్కడ ఉంటారు, లేదా మాకు కాని వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళతో కలిసి కూర్చోలేము, వాళ్ళతో కలిసి పాటలు పాడలేమంటారు. అసలు అటువంటి వాళ్ళు నిజమైన క్రైస్తవులే కాదు. నువ్వు ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోతే నువ్వు చేసిన ఘోర పాపాన్ని దేవుడు ఎలా క్షమించాడు అనుకుంటావు? నువ్వు మోకరించి ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతావు? ప్రభావం నన్ను క్షమించని ముందు అందుకే ఒక మాట అంటాడు, ముందు ఎదుటి వాని కంట్లో ఉన్న నలుసును ఉంది అని చెప్పే ముందు నువ్వేం చేయాలి? నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసివేయాలి. ఆమేన్. హల్లెలూయా. క్షమాపణ అంటే క్షమాపణకి రెండు విషయాలు కావాలి. ఒకటి, నువ్వు క్షమించాలి అంటే దాని అర్థం ఏంటంటే, క్షమించాలి అంటే ఏం కావాలో తెలుసా? దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్షమించు అన్న తెలుగులో, ఇంగ్లీష్లో అంటే ఫర్గివ్నెస్. ఫర్గివ్ తర్వాత క్షమించు, తెలుగులో కూడా దానికి అర్థం వస్తుంది. ఏమని? క్షమించు. ఒక రకంగా వాళ్ళకేంటి? క్షమాపణ ఇస్తూ ఉన్నా. క్షమాపణ ఇస్తూ ఉన్నా అంటే నువ్వు ఒక వ్యక్తిని క్షమిస్తున్నావు అంటే
నువ్వు వాళ్ళకి క్షమాపేక్ష పెడుతున్నావని. అంటే నువ్వు ఇచ్చేవాడుగా ఉన్నావని. ఇచ్చేవాళ్ళ చేయి ఎక్కడ ఉంటుంది, తీసుకునేవాళ్ళ చేయి ఎక్కడ ఉంటుంది? ఇచ్చేవాళ్ళది పైన ఉండింది, తీసుకునే వాళ్ళది. కాబట్టి నువ్వు కనుక ఎదుటి వ్యక్తిని క్షమిస్తున్నావంటే నువ్వు వాళ్ళకన్నా గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇస్తున్నాయే, నేను క్షమిస్తున్నాను వెళ్ళిపోవాలి. ఏమే అంటే నువ్వు క్షమించావు అంటే నీ చెయ్యి దేవుడు పైన పెట్టావు. కనుకనే క్షమించడానికి మొట్టమొదటిసారి కావాల్సిన లక్షణం ఏంటంటే సెల్ఫ్లెస్నెస్. నేను అనేది ఉండకూడదు, నాది అనేది ఉండకూడదు. ఎప్పుడైతే నేను అనే స్వార్థం నీలో లేకుండా పోతుందో అప్పుడు నువ్వు ఇతరుని క్షమించగలవు. నాకు చేస్తుందా అనుకుంటే నువ్వు క్షమించలేవు. సరే పోనీలే అనుకున్నట్లయితే నువ్వు క్షమించగలుగుతావు. రెండోది క్షమించడానికి కావాల్సినటువంటి రెండో లక్షణం ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఉన్నట్టుగానే అంగీకరించడం. ఏమైనా హల్లెలూయా. ఎదుటి వ్యక్తిని ఉన్నట్టుగానే అంగీకరించడం. నాకు ఎక్కువ సమయం లేదు, లేకపోతే వివరంగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది భార్య భర్తలు అనుకోని విధంగా పెళ్లిళ్ళు అవుతా ఉంటాయి. అంటే ముందే తెలుసుకోకుండా లేదా ఒకసారి చూసుకొని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి ఉండే ఒకే ఒక బంధం ఏంటి? చచ్చినట్టు కలిసి ఇష్టమైనా ఇష్టం కాకపోయినా కుటుంబాన్ని నడిపియాలి, కలిసి జరిగించాలి, కలిసి ముందుకి వెళ్తూ ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకంటే ఎవడోడు ఎందుకు అంటే వారిద్దరు బ్యాక్గ్రౌండ్లు వేరే కుటుంబాల్లో పుట్టారు, వేరే కుటుంబాల్లో పెరిగారు, వేరే అలవాట్లు వేరే వచ్చారు. కానీ వాళ్ళిద్దరూ ఒకటే అనుకుంటారు. కొంతమంది కట్టిన తాళికి బంధానికి భయపడుతూ ఉంటారు విడిపోవడానికి, కొంతమంది సమాజానికి భయపడుతూ ఉంటారు, కొంతమంది పరిస్థితులకు ఉంటారు. ఇక్కడ గమనించండి, ఏ దంపతుల మధ్యలో అయితే ఈ క్షమించే గుణం ఉంటుందో వారు ఎల్లవేళలా కలిసి ఉండగలుగుతారు. ఏమే అంటే ఏంటి? ఇచ్చే గుణం. మా ఆయన నిన్ను క్షమించాడు కాబట్టి ఈరోజు నేను ఆయన 2 సార్లు క్షమించాను, నిన్ను క్షమించాడు కాబట్టి రేపు కూడా క్షమిస్తాను అనుకోకూడదు. అంటే ఆయన 1 ఇస్తే నేను 2 ఇవ్వాలి. దేంట్లో? మంచి విషయాల్లో. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను నాది అనుకోకుండా మరి ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళు క్షమించగలుగుతారు. రెండోది, ఉన్న వ్యక్తిని ఉన్నట్టుగానే ప్రేమించడం. ఒక వ్యక్తి చాలాసార్లు ఎందుకు భార్య భర్తలు వస్తే అంటే వాళ్ళు అనుకుంటారు, నేను అనుకున్నట్టుగా నేను ఉండలేదు సార్ అంట, లేకపోతే ఈయన నేను అనుకున్నట్టుగా ఉండలేదు. నువ్వు